పేర్లు వెనకతలో ఉన్నటువంటి గొప్పతనం. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, మా నాన్నగారు చిన్నప్పుడట ఆయన ఇంటి దగ్గర ఒక ఆయన డాక్టర్ గారు ఉండేవారట. ఆయన పేరు భాస్కర్రావు. కనుక మా నాన్నమ్మ కొడుక్కి ఆ పేరు పెడితే ఈయన కూడా గొప్ప డాక్టర్ అవుతారని ఒక ఆశతో ఆ పేరు మా నాన్నగారికి పెట్టడం జరిగింది. మా నాన్నగారు డాక్టర్ అయ్యారా లేదా అనే విషయం మీకు చెప్పనక్కర్లేదు. మా నాన్నగారు డాక్టర్ అవ్వలే, కానీ చాలా జ్ఞానవంతులు, చాలా నీతిమంతుడు, నెక్కచ్చిగా ఎక్కడ కూడా ఏ దుర్నీతికి పాలు పంపులు పొందలేదు. ఆయన మంచి సాక్ష్యం కలిగి చనిపోయారు. ఒకప్పుడు కలెక్టర్ ఆఫీస్లో, కలెక్టరేట్లో, విశాఖపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ గారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్టివ్స్ని బట్టి డబ్బులు పంపిణీ చేయవలసి వచ్చింది. అంటే అప్పుడు సైక్లోన్ టైంలో ఎక్కడో అవనిగడ్డ దగ్గర. అప్పుడు ఆ ఏరియా కలెక్టర్ గారికి ఇవ్వబడ్డది. కనుక కలెక్టర్ గారు మొత్తం ఆఫీస్లో ఎవరున్నారు మంచి పేరు కలిగిన వారు, చాలా అవినీతికి పాలు పంపులు పొందని వారు ఎవరున్నారు అన్వేషించి 2 పేర్లు కనుక్కున్నారు. అందులో మా నాన్నగారు ఒకరు, ఆయన స్నేహితుడైనటువంటి ఇంకొక ఆయన ఒకరు. వీరిద్దరిని 2 ప్రదేశాలకి ఆ డబ్బులు ఇచ్చి, లక్షలు డబ్బులు ఇచ్చి పంపిణీ చేయమని పంపించారు. అంత మంచి పేరు కలిగిన వాడు. అయితే మా నాన్నమ్మ ఆశని నెరవేర్చలేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ, అది వేరే కథ అనుకోండి. పేర్లు వెనకతలు ఉన్నటువంటి ఆశలు, పేర్లు వెనకతలు ఉన్నటువంటి విషయాలు ఈరోజు ఉదయం మనము ధ్యానం చేస్తూ ఉంటుండగా నాకు కొంచెం నవ్వు వస్తుంది. ఏమనుకోవద్దు, మీ పేరుని గురించి వెంటనే మీకు ఆలోచన వచ్చింది కదా, ఈ పేరు బదులు మా నాన్న అమ్మ ఇంకో పేరు పెట్టుంటే బాగుండు కదా అని మీకు అనిపించవచ్చు. నేను కాదంటం లేదు. ప్రతి వారికి కూడా ఆ పేరు అయితే బాగుండు, ఈ పేరు అయితే బాగుండు అని అనిపిస్తుంది. అందుకని మీరు పేర్లు మార్చుకోమని కాదు, దైవ సేవకులకి ఆ బాధ్యతను అప్పచెప్పి అలా పిలిపించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దైవ సేవకులు పెడితే అది ప్రవచనాత్మకంగా ఉంటుంది. దైవ సేవకులు తల్లిదండ్రులు అయితే ఆశతో పెడతారు, దైవ సేవకులు ప్రవచనాత్మకంగా పెడతారు. అయితే దేవుడు పెడితే ఎలా ఉంటుంది? దేవుడు ఎవరికైనా పేర్లు పెడతారు. అబ్రాం పేరుని మార్చారు, యాకోబు పేరుని మార్చారు కదండి. అయితే దేవుడు పేర్లు పెడతారా? ఎస్. ఒక ఆయన పేరు పెట్టారు. ఆయన పేరుని గురించి మీతో ఈ ధ్యానాలు తీసుకురావాలని నేను ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఆయన పేరు ఏంటంటే యేసు. యేసు అనగా రక్షకుడు. మనము లేఖనాలు చూస్తే ఆ లేఖనాలను బట్టి యేసు ప్రభుల వారు నామాన్ని దేవుడు హెచ్చించారు అని రాయబడ్డది. దేవుడు హెచ్చించారు. హీ మేడ్ దట్ నేమ్ గ్రేట్, ద గ్రేటెస్ట్ నేమ్ ఆన్ ఎర్త్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఎనీ మ్యాన్. ఏ మనిషికి దేవుడు పేరు ఇచ్చిన అన్ని పేర్ల కన్నా గొప్ప నామము, గొప్ప పేరు ఏంటంటే యేసు నామం. దేవుడు యేసు ప్రభుల వారు ఏ పేరు పెట్టినా దానికి ప్రవచనాత్మకమైన అర్థం ఉంది. యేసు అంటే రక్షకుడు. పాత నిబంధనలో అదే పేరుని యెహోషువ అన్నారు. అయితే నూతన నిబంధనలో ఎందుకు యేసు అని పేరు వచ్చిందంటే, గ్రీక్లో యేసు
యోషువాని యేసు అన్న మాటగా కన్వర్ట్ చేశారు, లేకపోతే తర్జుమా చేశారు. తెలుగులో కూడా చాలా ఒరిజినల్ భాషకి చాలా దగ్గరగా ఉంది యేసు అని. ఇంగ్లీష్లో దానికి కొంచెం దూరం అయింది పేరు, ఎందుకంటే లాటిన్ అన్నటువంటి భాషలోకి ముందు తర్జుమా చేసి లాటిన్ నుండి ఇంగ్లీష్కి వచ్చింది, అందుకే జీసస్ అనే పేరు వచ్చింది. ఏదైనప్పటికీ ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం, ఆ పేరుకి వెనకతలు ఉన్నటువంటి అర్థం ఏంటంటే రక్షకుడు. ఆయనకి ఆయన కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడుగా పంపబడినటువంటి ఆయనకి దేవుడే నామకరణం చేశాడు. ఆ పేరు ఏంటంటే యేసు. ఆ నామమును బట్టి మాత్రమే మనకు రక్షణ. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలను బట్టి మనకి లేఖనాల్లో పౌలు అన్నటువంటి దైవ సేవకుడు మనకు ప్రత్యక్షతను రాశారు. అంటే రెవల్యూషన్ అంటే దేవుని చేత ఇన్ఫర్మేషన్, లేకపోతే దేవుని చేత ఆ అర్థము చెప్పబడినటువంటి మాటలు అవి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆకాశమందు కానీ 3 లోకాలు, ఇక్కడ 3 ఆకాశాలు. ఆకాశమందు అంటే దేవుని సన్నిధిలో, ఆకాశమందు కానీ భూమి మీద కానీ అంటే భూమి మనకిచ్చినటువంటి టెరిటరీ, ఓకే, మనకిచ్చినటువంటి రెల్మ్. 3వది భూమి క్రిందన అంటే పాతాళము. ఈ పాతాళములో కానీ యేసు క్రీస్తు వారు నామమున, ఆయన నామమున ప్రతి మోకాలు వంగును. ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయన దేవుడని ఒప్పుకోక తప్పదు. అన్ని నామముల కన్నా ఘనమైన గొప్ప నామంగా హెచ్చింపబడిన నామము, దేవుని చేత హెచ్చింపబడిన నామము యేసుక్రీస్తు వారి నామం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామము అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చింపబడ్డ తర్వాత దేవుడు ఆజ్ఞాపించారు. ఏమనంటే ఆకాశమందు ప్రతి మోకాలు వంగవలసిందే, అంటే ప్రతి దేవదూత ఆయన నామమును మోకరించవలసిందే, అంత గొప్ప నామం అని. 2వది భూమి మీద కూడా ప్రతి మోకాలు వంగవలసిందే. భూమి క్రిందన పాతాళములో ప్రతి మోకాలు వంగవలసిందే. ఎవరు ఆజ్ఞాపించారు ఈ మాట? దేవుడు. ఎవరైనా వంగకపోతే, ఎవరైనా ఆ నామము గొప్ప నామము అని ఒప్పుకోకపోతే వారు దేవుని మాటని ధిక్కరిస్తున్నారు, దేవుని ఆజ్ఞను మేరుతున్నారు, పాటించడం లేదు. అంటే దేవుని మాట కానీ పాటించకపోతే దానికి పరిణామం ఏంటంటే పనిష్మెంట్, అంతే, శిక్ష. ఆ శిక్ష ఏంటి అంటే నరకం. అందుకే ఆయన నామమున మనము మోకరించి మన నాలుకలు ఆయన ప్రభు అని ఒప్పుకోక తప్పదు. అంత ఘనపరచబడినటువంటి యేసుక్రీస్తు వారి నామము దేవుడు హెచ్చించడం తర్వాత నువ్వు నేను ఒప్పుకోకపోతే, అవును మీరు భూమి మీద ఆకాశం అందు చెప్పారు, పాతాళం గురించి చెప్పలేదు అంటే ఇట్ ఫాలోస్ అండి. పాతాళంలో వంగుతారు. ఎందుకంటే పాతాళంలో ఉండేవారు ఎవరంటే ప్రేతలు, అంటే చనిపోయిన తర్వాత ఆత్మలు. 2వది అక్కడికి తీసుకెళ్ళే బంటులు ఎవరంటే దెయ్యాలు, సాతాండ రాజ్యం. వీరందరూ కూడా యేసు నామమున వణుకుతారు. ఆయన రక్షకుడని ఒప్పుకుని గడగడగడమని మోకాళ్ళు మనకి శబ్దాలు వినిపించేలాగా వినిపిస్తాయి. ఎందుకంటే ఘనమైన నామం, హెచ్చింపబడిన నామం, కీర్తింపదగినటువంటి నామం, దేవదూతలు పొగుడుతున్న నామము
ఆలోచించండి. ఇంచుమించు సృష్టి యావత్తు ప్రారంభం నుండి సృష్టి అంతం వరకే కాదు, యుగ యుగములు కూడా ఘనపరచదగినటువంటి నామము, ఏకైక నామము యేసుక్రీస్తు వారి నామం. అందుకే ఆ నామమున దెయ్యములను వెళ్ళగొడతామని, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతారని, ఆ నామమున క్రొత్త భాషలు మాట్లాడతారని, ఆ నామమున పాములను ఎత్తు పట్టుకుందరని, ఆ నామమున మరణకరమైనది ఏది త్రాగినో హాని కలగదని మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాటలు. అందుకే వాతావరణం కానీ, నిన్ను అలుముకున్నటువంటి, నిన్ను ముట్టడి వేసినటువంటి పరిస్థితులు కానీ, ఇబ్బందులు కానీ, రోగాలు కానీ, ఏదైనా సరే ఆ నామమున వంగును. నీవు నీ నోటితో వంగవలసిందే యేసుక్రీస్తు వారి నామమున అని విత్ కన్విక్షన్ ఆ నామమున మీరు నమ్మి, లోపల హృదయంలో విశ్వాసంతో, బలమైనటువంటి నమ్మకంతో, నీవు ఏమో తెలియదులే అన్నట్లు, ఇటు అటు కాకుండా జరుగుతుందేమో చూద్దాం అన్నట్లు నువ్వు కానీ ఉంటే అది జరగదు. కానీ నీవు హృదయంలో అవును, ఆ నామము గొప్ప నామం, దేవుడే హెచ్చించినప్పుడు నేను హెచ్చిస్తున్నానని దేవుని ఆజ్ఞను బట్టి నువ్వు లోబడి, ఆ నామమును నువ్వు హెచ్చించి, ఆ నామమును నువ్వు కీర్తించి, ఆ నామమును నువ్వు కొనియాడి, ఆ నామమును బట్టి నువ్వు ప్రార్థన చేసి, ఆ నామమును బట్టి నువ్వు ఆజ్ఞాపిస్తే అది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దగ్గర మోకాలు వంగును, ప్రతి నాలుక ఆయనే దేవుడని ఒప్పుకోక తప్పదు. కాబట్టి ప్రార్థన చేద్దామా? ఆ నామమున ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మీ పరిస్థితులు మారుస్తారు. నిరీక్షలతో ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ నామమున మీరు అన్నీ చేస్తానని వాగ్దానం చేశారు కనుక ఈ నామమున మీ దగ్గరకు వస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామమున మీకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామమున మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామమున మేము నిరీక్షణతో, విశ్వాసంతో మా రక్షకుడని ఒప్పుకున్నాం కనుక నాయనా, నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభా, మోక్షానికి తీసుకువెళ్ళటమే కాదు, ఈ భూమి మీద రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన మా యేసుక్రీస్తు వారు తమ్ముళ్ళుగా, మేము సహోదరులుగా, ఆయన శిష్యులుగా, ఆయనకి బంటులుగా మేము ఉన్నామని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఉన్నతమైన ఏకైక మ్యాచ్లెస్ నేమ్, సాటి లేనటువంటి నామము, ఆ నామమున యేసుక్రీస్తు వారి నామమున మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.